రాష్ట్ర ప్రభుత్వం కల్తీ కల్లు అంశాన్ని తెరపైకి తెచ్చి గీత కార్మికులకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని కల్లు గీత సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కుకట్పల్లిలో జరిగిన సంఘటనపై పలుమార్లు అధికారులు కల్లు గీత కార్మికులను వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో 2,50,000 మంది కల్లుగీత కార్మికులు సభ్యత్వాన్ని పొందారని గుర్తు చేశారు. ప్రకృతి నుండి లభించే కల్లును సేవించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులే వెల్లడించారని గుర్తు చేశారు. అలాంటిది ఎవరో ఒకరు కల్తీ కల్లు చేయడం వల్ల ఇతరులపై నింద మోపడం సరికాదన్నారు. ప్రభుత్వమే స్వయంగా గీత కార్మికులకు సేఫ్టీ కిట్లను అందజేయడంపై అభినందించారు. ఆగస్టు 2వ తేదీ నుండి 18వ తేదీ వరకు గ్రామాన వెళ్లి కల్లుగీత కార్మికులకు సేఫ్టీ కిట్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా కూడా కల్తీ కల్లును ఎవరు చేసినా కూడా వారిపై కఠిన శిక్షను అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నా పేరు మేకపోతుల వెంకటరమణ, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గీతా కార్మికులకు ఉపాధి, ప్రమాద నివారణకు చర్యలు అనేటువంటి అంశం పైన రాష్ట్ర వర్క్షాపు నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాపులో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో ఉన్నటువంటి సంఘ నాయకులంతా కూడా హాజరయ్యారు. మేమంతా కూడా ఉపాధి ఎలా కల్పించాలి, ప్రమాదాలను ఎట్లా నివారించాలనేటువంటి ఈరోజు చర్చ చేయడం జరిగింది. రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. వీరికి ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ చీప్ లిక్కర్ రావడము, అలాగే బెల్ట్ షాపుల వల్ల శీతల పానీయాలు, థమ్సప్, కోకోకోలా ఇట్లాంటివన్నీ కూడా గ్రామీణ ప్రాంతానికి రావడం వల్ల కల్లుగీత వృత్తి దెబ్బతింటా ఉంది. వృత్తిలో ఉపాధి పోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకని మేము అడుగుతున్నాం, అది కొంతమంది కార్పొరేట్ సంస్థలు, ధనవంతులు తయారు చేసేటువంటి ఆ పానీయాలని గ్రామీణ ప్రాంతం వరకు తీసుకొచ్చి మా ఉపాధి దెబ్బతీస్తూ ఉన్నారు. దానివల్ల ఆరోగ్యానికి నష్టము. అయినప్పటికీ ప్రజలకు అందించేటువంటి మార్గంలో ప్రభుత్వం ఉంటుంది. కానీ ప్రకృతి పానీయము ఆరోగ్యానికి మంచిదైనటువంటి కల్లుని ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం ప్రచారం చేసి ప్రకృతి పానీయాన్ని తాగాలని చెప్పి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానివల్ల ఆ పానీయాల వల్ల నష్టం ఏంటి అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లాగే ఎక్స్రేషియోకు సంబంధించి తాడి చెట్టు నుంచి పడి వికలాంగులైనటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎక్స్రేషియో ఇవ్వట్లేదు. రాష్ట్రంలో చూస్తే 710 మంది చెట్టు మీద నుంచి పడ్డారు. దీంట్లో 130 మంది చనిపోయారు, 120 మంది శాశ్వత వికలాంగులయ్యారు. అంటే మంచంలో నుంచి లేవలేనటువంటి పరిస్థితి, కాళ్ళు చేతులు ఇరిగి నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళకి ఎక్స్రేషో ఇవ్వాలి. సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచుతున్నారు, వీళ్ళకి ఎక్స్రేషో ఇవ్వడం లేదు. కానీ వీళ్ళు చెట్టు మించి పడ్డటువంటి వాళ్ళని కనీసం పరామర్శ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. జూపల్లి కృష్ణారావు గారు, మాకు మంత్రి, ఎక్సైజ్ మినిస్టర్, మొన్న హైదరాబాదులో కల్తీ కల్లు జరిగితే ఒక చనిపోయిందంటే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాడు. పరామర్శించాల్సింది ఒక మంత్రిగా, ఎవరు బాధితులున్నా వాళ్ళని పరామర్శించాల్సింది. కానీ 250 మంది చెట్టు మేంచి పడి వికలాంగులై చనిపోతే ఒక్కరిని కూడా ఎందుకు పరామర్శించట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే మీకు లిక్కర్కి సంబంధించినటువంటి వాళ్ళని పెంచేదానికోసమేనా, మా పేదవాళ్ళ కోసం వృత్తి చేసేటువంటి ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఎక్స్రేషియో కూడా ఇంతవరకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. స్వయంగా సీఎం గారే సంవత్సరం క్రితం మేము వెంటనే ఇస్తాం, ఇప్పుడే ఇస్తామని చెప్పి అన్నారు, ఇయ్యలే. అదే జూలై 14వ తారీఖున సంవత్సరం అదే రోజు మేము అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు బాధితులతోటి నిరాహార దీక్షలు చేశాం. చాలా హృదయ విదారకంగా ఉంది. మరి వీళ్ళకు కూడా ఇప్పించరా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఒకవేళ ఎక్కడో సినిమా హాల్లో తొక్కిసలాట జరిగితే చనిపోతే వెంటనే ₹1,00,00,000 ఇప్పించావు కదా, ఎక్కడన్నా చనిపోతే వెంటనే లక్షల రూపాయలు ఎక్స్రేషో ఇస్తున్నారు. కానీ మరి ఇంతమంది చనిపోతే ఎందుకు ఎక్స్రేషో ఇవ్వట్లేదని చెప్పి మేము అడుగుతున్నాం. తక్షణమే ఈ పెండింగ్ ఎక్స్రేషోలు వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సేఫ్టీ కిట్లు అనేటువంటి ఇస్తే బాగుంటుందని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. రాష్ట్రంలో 2,50,000 మంది సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు 20,000 మందికే ఈ సేఫ్టీ కిట్లు ఇచ్చారు. సంవత్సరం అవుతుంది. మరి ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే 10 సంవత్సరాలైనా కూడా అందరికి ఇవ్వలేరు. అందుకోసం ప్రాణాలను కాపాడండి. రోజుకొకరు సరిపోతున్నారు. నిన్ననే జనగామ జిల్లాలో తాళ్ళ అశోక్ అని చెప్పి చనిపోయాడు. ఏ రోజు చూసినా కూడా ఏదో ఒక జిల్లాలో చెట్టు మీద నుంచి పడి చనిపోవడం, వికలాంగులు అవ్వడం జరుగుతుంది. అందుకోసం ప్రభుత్వం ఇది నివారించాలంటే, ప్రమాదాన్ని నివారించాలంటే తక్షణమే సేఫ్టీ కిట్లు అనేటువంటి ఈ వృత్తి చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఇవి ఇవ్వకుండా, వీటి గురించి చర్చ జరగకుండా మొత్తం కల్తీకి సంబంధించినటువంటి అంశం చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. అసలు ప్రకృతి పానీయం ఇచ్చేటువంటి వాళ్ళం మేము